ये जो सामने आप देख रहे हैं वो चरण पादुका थे। उस पे बहुत सारे चिन्ह हैं। उसको इस पादुका को नाम है शक्ति युक्त श्री गुरु पादुका। శ్రీ గురుదేవ దత్త అందరికీ శుభోదయం. పాంచాలేశ్వర్ శ్రీ దత్త మహాదేవ్ మందిర్ దర్శనమైంది కదా. అక్కడి నుండి బయలుదేరి మేము అసలైతే రాక్షస భవన్కి వెళ్దామనుకున్నాము. ఎక్కడైతే స్వామివారు భోజనానంతరం తాంబూలం సేవిస్తారో ఆ స్థానం అన్నమాట. కానీ 2 రోజులుగా కురిసిన వర్షం వల్ల ఆ దారి అంతా కూడా బురదమయమైపోయింది. కారు వెళ్ళే అవకాశం లేక ఇంకా ఇక్కడి నుండి బయలుదేరి మేము నంది శర్మ యొక్క ఇంటికి వెళ్తున్నాము. తుల్జాపూర్ రీచ్ అయ్యాము. రావుల్ గల్లీకి వెళ్ళాలి. అలాగే నందినామ వారి ఇంట్లో ఉన్న పుష్పం చూడాలి. రండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ గేటు తుల్జాభవాని అమ్మవారి ఆలయానికి వెళ్తుంది. మనం అలా వెళ్లకుండా ఈ పక్కనే ఇగో ఈ జలారామన్ ఉంది కదా, దీని పక్కన ఒక రోడ్డు పోతుంది. ఈ రోడ్లోకి వెళ్ళాలి మనం. రండి ముందుకు వెళ్దాం. వెళ్ళిన తర్వాత నందినామ గారి వంశస్థులు ఉంటున్నటువంటి ఇల్లు ఎక్కడుందో ఎత్తుక్కోవాలి. ఇప్పుడు మనం నడుస్తుంది జోహర్ గల్లీ అంటారు దీన్ని. దీని తర్వాత వచ్చేది గల్లీ. అడ్రస్ క్లియర్గా నేను అంటే లొకేషన్ పెడతాను, ఆ గల్లీ పేరు పెడతాను డిస్క్రిప్షన్ బాక్స్లో, మీరు చూసుకోవచ్చు. మనం అలా స్ట్రైట్గా వస్తే రుద్రా గోల్డ్ అని కనబడుతుంది కదా, ఇది కూడా దాటాలి. ఈ స్టవ్లు అమ్మే షాపులు కనబడతాయి, ఇదంతా కూడా దాటి రావాలి. దీన్ని జవహర్ గల్లీ అని ఎందుకన్నారంటే ఇక్కడంతా జ్యువెలర్స్ ఉంటారు, మీకు షాపులన్నీ వాళ్ళవి ఎక్కువ కనబడతాయి. అందుకని ఇంకాస్త ముందుకు వచ్చాం. మనం దగ్గరికి వచ్చినట్టే చూపిస్తాను ఇప్పుడు నేను. ముందుకు వచ్చిన తర్వాత మీకు ఇక్కడ యూత్ కలెక్షన్స్ అని కనబడుతుంది కదా, మనం ఇగో ఇలా వచ్చాం స్ట్రెయిట్గా. రుద్రానికి చూపించగా దానికి ఆపోజిట్లో ఇగో రావుల్ గల్లీ కనబడుతుంది కదా, ఈ గల్లీలోకి వెళ్ళాలి మనం ఇప్పుడు. రండి, వారి ఇల్లు ఎక్కడుందో చూద్దాం. నంది బువా नंदी बुआ का घर वो सामने दिख से हाँ 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 వచ్చామండి. ఇక్కడ శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారి కనబడుతుందా, శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారు. ఇగో వీరు శ్రీ గురు చరిత్ర అధ్యాయ అన్ని డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చాను. ఇగో ఫోన్ నెంబర్, ఇవి లొకేషన్, నేను కాంటాక్ట్ డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. చూడండి, ఇది ఇల్లు. ఇగో ఇది ఇల్లు, ఇగో ఇది ఇల్లు. లోపలికి వెళ్దాను రండి. శ్రీ గురు చరిత్ర 51వ అధ్యాయంలో శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు కదలీవనం వెళ్ళిపోతున్నప్పుడు 4 తామర పువ్వులు వారి గుర్తుగా కొట్టుకొచ్చినాయి కదా, అందులో నందినామ గారికి ఒకటి దొరికింది కదా, నంది శర్మ కవికి. ఇప్పుడు వాళ్ళ వంశస్థులం మనం కలవడానికి పోతున్నాం. మీరు ఇక్కడ వీరి వంశవృక్షం చూడొచ్చు. నేను పైకి ఎక్కి తీస్తాను నేను మళ్ళీ. ఈ వంశవృక్షం చూడండి. నరహర్ నంది బువ, తర్వాత స్వరూపానంద్ గురు, ఆనంద్ గురు, ప్రహ్లాద్ గురు, నాగనాథ్ గురు, ఆనంద్ గురు, సుఖరామ్ గురు, సక్రామ్ గురు, ఆనంద్ గురు, సక్రామ్ గురు, తర్వాత రాజారాం గురు, ప్రహ్లాద్ గురు, రాజారాం, నాగనాథ్ గురు, ప్రహ్లాద్, దేవిదాస్ వాళ్ళ మళ్ళా విఠల్ శాస్త్రి, నాగేష్ శాస్త్రి, రాజారాం శాస్త్రి, శ్రీకృష్ణ, శ్రీరామ్, శ్రీహరి. మళ్ళీ ఈయనకి యశ్వంత్, దేవిదాస్,
సకారాం యష్. ఇది వీళ్ళ వంశవృక్షం మొత్తం కూడాను. నేను ఫోటో కూడా పెడతాను. ఇప్పుడు వీరు నందినామ వారి వంశజులు వీరు. ఇది వీరి పూజా మందిరం. ఇది శ్రీ గురు చరిత్ర గుడి. ये ओरिजिनल है क्या? नहीं, ओरिजिनल नहीं है। हाँ. इसकी फर्स्ट या सेकंड कॉपी होगी। ओके. और ये जो है 165 इयर्स ओल्ड है। हाँ, तो हस्तलिखित गुरु चरित्र। ఓకే. హస్తలిఖిత గురు చరిత్ర ఇది జాగ్రత్తగా భద్రపరిచి ఉంచారు వీరు. దీన్ని అనేక రకాలుగా లామినేషన్ చేసి పేజ్ వైజ్ చేత్తో రాసిందంటే ఒరిజినల్ ఏదైతే ఉందో దాన్ని చూసి నకలు చేసుకున్నటువంటిది. ఓకే. ఇక్కడ చూడండి స్వామివారు నంది శర్మ యొక్క నాలుక మీద విభూది ఉంచి అతన్ని జ్ఞానవంతుణ్ణి చేస్తున్నటువంటి ఘట్టం. శ్రీ గురుదేవ దత్త బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలవచనం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తన్నమాमि। अवधूत चिंतन श्री गुरुदेव दत्त। नंदी नामक ब्राह्मण जो है वो मैं तुलजापुर में 3 साल अनुष्ठान किया। उसके बाद माताजी खुद प्रसन्न होकर उनसे बात किया और उन्होंने बोला कि आदेश किया माताजी ने उस ब्राह्मण को कि आप जो है वो रायचूर डिस्ट्रिक्ट में सन्नति नामक क्षेत्र है, वहाँ पे चंद्रला परमेश्वरी देवी का अधिष्ठान है, तो उधर जाइए, उधर आपको आगे का मार्ग बता दिया जाएगा। तो माताजी का आदेश होने के बाद नंदी नामक ब्राह्मण जो है वो वहाँ पे गए। उधर माताजी के सामने बैठ के 7 महीना उधर उन्होंने अनुष्ठान किया और अनुष्ठान करने के बाद उनको माताजी के द्वारा स्वप्न दृष्टांत हुआ। स्वप्न में आकर माताजी बोली कि मेरे से भी ये नहीं हो पाएगा, आप जो है वो गानगापुर स्थित श्री नरसिंह सरस्वती स्वामी जी है, वो दंडी सन्यासी स्वामी जो है उनके यहाँ जाइए, वो आपको आगे का मार्ग बताएंगे। तो नंदी नामा को गुस्सा आया और वो देवी जी माता जी को बोले कि आप तो जगत जननी है, भगवती है, आदि शक्ति है और आप खुद इस संकट में मुझसे मुझे बचा नहीं सकती और आप मुझे मनुष्य के पास जाने के लिए बोल रही है। ऐसे वाद विवाद हुआ पर माताजी बोली कि नहीं, वो आपको उधर ही जाना पड़ेगा। तो उसके बाद वो नहीं सुने माताजी का, उधर ही ध्यान अनुष्ठान करने लगे। तो वहाँ के जो पुजारी लोग थे, पंडित लोग, उनके स्वप्न में माताजी आकर बोली कि आप इस ब्राह्मण को समझाइए क्योंकि ये जो अनुष्ठान कर रहा है उससे मुझे तकलीफ हो रही है इस अनुष्ठान से, तो आप सुना तो अच्छा है, नहीं तो उसको मंदिर से बाहर निकाल दीजिए। तो उसके बाद उस पंडित जी ने नंदी नामक ब्राह्मण को कहा कि ऐसा ऐसा माताजी का हमें आदेश आया है, तो आप वहाँ पे जाइए। तो उनका सुना नंदी नामक ब्राह्मण उधर से गानगापुर चलते चलते गए। जिस दिन उधर गानगापुर में पहुँचे उस दिन महाशिवरात्रि का अगला दिन था, तो उपवास वगैरह छोड़ते हैं उस दिन क्योंकि पहले दिन महाशिवरात्रि का पूर्ण दिन उपवास रहता है। तो उसके पश्चात स्वामी जी जो थे नरसिंह सरस्वती स्वामी महाराज, जो संगम में स्नान करने के लिए गए थे दोपहर का। तो अभी जो गानगापुर में निर्गुण पादुका मठ है, वो स्वामी जी का मठ था, वहाँ पे स्वामी जी नित्य ठहरते थे। तो उधर पूछा कि महाराज जी कहाँ हैं ऐसे, तो उनके शिष्य ने बोला कि महाराज जी तो स्नान करने गए हैं संगम पे, थोड़ी देर में आएंगे, आप बाजू में ठहरिए। थोड़ी देर बाद स्वामी जी आए बैठे, तो एक शिष्य ने जाके महाराज जी को बोला कि ऐसे ऐसे एक ब्राह्मण आया है तुलजापुर से। तो वो बोले कि हाँ मुझे पता है, भगवती ने ही मेरे पास उसको भेजा है, तो उसको बुलाओ। बुलाने के बाद पहला प्रश्न महाराज जी ने उस नंदी नामक ब्राह्मण से पूछा कि क्यों रे, मनुष्य के पास तेरा आना कैसा हुआ। तो उसको याद आ गई, यही शब्द हमने माता जी को बोले थे। तो महाराज श्री की उन्होंने क्षमा याचना की, पैर पड़े। तो उसके बाद बोले कि इसको नंदी नामक ब्राह्मण को संगम में जाके संकल्प करके स्नान करवाइए,
और उसके जो वस्त्र है वो उतार दीजिए और नए वस्त्र पहना दीजिए और जल्दी मठ में लाइए। तो उसके बाद संकल्प किया। संकल्प करने के बाद स्नान हो गया। स्नान के पश्चात वो पूरा कुष्ठ जो है वो पूरा कुष्ठ नाश हो गया और दिव्य देह उनको प्राप्त हुआ। और महाराज जी की स्तुति करते करते नंदी नामक ब्राह्मण जो मठ में आए उन्होंने साष्टांग दंडवत प्रणाम किया और महाराज जी के सामने खड़े हो गए। महाराज जी बोले कि देखो कि क्या है, थोड़ा कुछ रह गया बाकी है, पूरा शरीर आप देख लीजिए। तो देखा तो जंघे पर बिल्वपत्र इतना श्वेत कुष्ठ रह गया था। तो वो घबरा गए कि इतना ही क्यों। तावन मात्र की मैं से महाराज श्री को पूछा तो महाराज श्री बोले कि तुमने मुझ पर संशय किया इसलिए वो इतना रह गया है, तो ये कैसे जाएगा। तो वो बोले कि मेरी स्तुति कीजिए, गुरु तत्व का स्तुति आपको करना है, उसके बाद ही वो जाएगा। तो वो बोले कि मैं अनभिज्ञ हूँ, मुझे कोई ज्ञान नहीं, जो भी है, जो भी मैं अनुष्ठान जब तक वो पूजा पाठ करता वो सिर्फ खाली नाम मात्र से करता हूँ, तो मुझे कुछ नहीं आता, स्तुति वगैरह ऐसे मुझे कुछ नहीं आता। तो महाराज श्री हंसकर बोले कि नीचे बैठो और मुंह खोलो और अपनी जिह्वा है जीभ वो बाहर निकालो। वो ऐसे कि करने के बाद महाराज श्री ने भस्म जो है वो उनके जीभ पर रखा, मस्तक पे हाथ रखा और उनको ब्रह्म ज्ञान प्राप्त हुआ। उसके बाद महाराज श्री का एक अष्टक जो मराठी में है उन्होंने उधर ही रचा महाराज श्री के सामने। उसमें कहा गया है कि कैसे मुझे गुरु तत्व का या गुरु चरण का स्मरण नहीं हुआ, मुझे क्या क्या यातना हुई, कब से, जब से मैं मेरे माँ के पेट में था, कोख में था, तब से अब इस घड़ी तक मुझे गुरु स्मरण कैसे नहीं हुआ। ऐसा पूरा एक 8 श्लोक में उसको अष्टक बोलते हैं, वो 8 श्लोक में उन्होंने रचा है। उसके बाद वो देखा तो वो जो जंघे पर थोड़ा रह गया था वो पूरा नाश हो गया। उसके बाद महाराज श्री बोले कि जहाँ से आए हो वहाँ चले जाओ। उसके बाद जब महाराज श्री का महागवद्य प्रतिपदा निजानंद गमन दिन जो है, जो महाराज श्री श्रीशैल्य गमन करने वाले थे, उस दिन नंदीनामा वहाँ पे थे। तो उस दिन महाराज श्री ने संगम में से एक पत्थर निकाला और उस पर अपना राइट हैंड रख के बोला कि ये आप लेके जाओ और जहाँ आए वहाँ से आप वहाँ पे चले जाओ और गुरु भक्ति और माता जी की देवी भक्ति का प्रसार करो, यही आपका प्रसाद है। वो उन्होंने देखा नहीं कि महाराज श्री ने क्या दिया है क्या है, वो ऐसे ही लेके कपड़े में इधर लेके आए। इधर लेने आने के बाद वो कपड़ा निकाला तो ये जो सामने आप देख रहे हैं वो चरण पादुका थे। उस पे बहुत सारे चिन्ह हैं। उसको इस पादुका को नाम है शक्ति युक्त श्री गुरु पादुका। क्यों शक्ति युक्त श्री गुरु पादुका? उस पे चिन्ह है, ये जो आप देख रहे हैं ये मूल पादुका के ऊपर का कवर है चांदी का। तो यहाँ पे महाराज श्री के 2 चिन्ह है, पद चरण है, उसके पीछे वो ये जो है जो पुष्प है, हम यहाँ पे मराठी में शेवंती के फूल जो महाराज जी को बहुत पसंद थे वो है। ये चंद्र है, ये सूर्य है, ये लिंग है और ये चक्र है। और ये जो आप सामने देख रहे हैं त्रिशूल, ये चारों साइड में है और अलग अलग डायरेक्शन है, जैसे पूर्व पश्चिम दक्षिण उत्तर चारों साइड पे है। तो इसका अर्थ क्या हुआ? महाराज श्री के चरण है वो गुरु तत्व दर्शाते हैं और जो त्रिशूल है वो शक्ति तत्व दर्शाती है। इसीलिए इस पादुका का नाम है शक्ति युक्त गुरु पादुका। उस दिन से आज तक वंशज, हाँ, मैं जो हमारे पूर्वज जो थे वो 650 साल बाद भी हम यहाँ पे रहते हैं, माता जी की और गुरु भगवान की सेवा करते हैं। और मैं जो हूँ वो 15 जनरेशन हूँ उनकी, 15 जनरेशन। आज तक महाराज श्री हमारे से सेवा करते आए हैं और नित्य करुणा त्रिपदी पंचपदी जो वासुदेवानंद सरस्वती श्री टेम्बे स्वामी जी थे, उन्होंने जो करुणा त्रिपदी रची महाराज श्री के ऊपर, वो हम नित्य 5-6 6:30 बजे शाम को रोज गाते हैं। महाराज श्री का भजन आरती धूप आरती नैवेद्य होता है और हर सुबह महाराज श्री का अभिषेक स्नान वगैरह होता है। तो ऐसे महाराज श्री हमारे से सेवा करते
करके लेते। श्री गुरुदेव। श्री गुरुदेव दत्त। रस रस से अच्छा दिखता है वो। ఇవి ये वो బియ్యం పైన రాసిన శ్రీ గురు చరిత్ర। ये नंदीनामा का 45वां अध्याय जो है हाँ हाँ। ये पूरा तांदूल, तिल ओहो। और अपना मोहरी हाँ हाँ। उसके ऊपर लिखे हुआ है। ओहो। ये आपको दिखता है वो। ఓకే। गजेंद्र अहिरवाड़ నంది శర్మకు కుష్ఠరోగం నయమైపోయిన తర్వాత ఒకరోజు శ్రీగురుడు అతనిని పిలిచి, నాయన ఇంక నువ్వు నీ ఇంటికి వెళ్ళి సుఖజీవనం సాగించమంటే నంది శర్మ స్వామివారి పాదాలపై పడి, స్వామి నన్ను మీ పాదపద్మాలకు దయచేసి దూరం చేయవద్దు అంటే, అలా కాదు నువ్వు మేము చెప్పినట్టే చెయ్యాలని చెప్పి స్వామివారు సంగమంలో ఒక రాయిని తీసి దాన్ని ఒక ఎర్రని వస్త్రంలో చుట్టి తమ హస్తాలతో నిమిరి అతని చేతికి ఇంటికి వెళ్ళిన తర్వాత, ఇది తెరిచి చూడు, నువ్వు ఎప్పుడూ కూడా మా పాదపద్మాలకు దూరం కావు, మా అనుగ్రహం నీకు నీ కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ కలిగి ఉంటుందని ఆశీర్వదించి అతన్ని అక్కడి నుండి పంపివేశారు. అతను తుల్జాపూర్లో తన ఇంటికి వచ్చి చూస్తే, ఇగో ఇప్పుడు మీరు చూస్తున్న శ్రీగురు హస్తముద్ర శక్తియుక్త పాదుకలుగా అవి బయలుపడ్డాయి. శ్రీ గురుదేవ దత్త. తుల్జాపూర్లోని నంది శర్మ గారి వంశజుల ఇంట్లో ఇది వీరి 15వ తరం. వీరి ఇంట్లో నిత్యము కూడా శ్రీ గురు చరిత్ర పారాయణలు, స్వామివారి హస్తముద్ర శక్తియుక్త పాదుకలకు అభిషేకాలు, అలాగే భజన కీర్తనలు జరుగుతూ ఉంటాయి. మనం గనక ఇక్కడ శ్రీ గురు చరిత్ర పారాయణ చేసుకోదలుచుకుంటే వారు మనకి అనుమతిస్తారు. ముందుగా తెలియజేసి ఇక్కడికి రావాల్సి ఉంటుంది. రండి, ఇంకా ఇక్కడి నుండి బయలుదేరి ప్రతిరోజు మధ్యాహ్నము భిక్షానంతరము శ్రీ గురు దత్తాత్రేయుల వారు ఎక్కడైతే తమ హస్త ప్రక్షాళన గావించుకుంటారో దత్త యంత్రం ఉందో ఆ క్షేత్రానికి వెళ్దాం.